కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి వల్లే ఒకరిది ఒకరు బయట పెట్టుకుంటున్నారన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి డ్రామా చేస్తున్నారని తెలిపారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏ విధంగా అవినీతి జరిగిందో బయటకు రావాలని అన్నారు. ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా నోటీసులు ఇచ్చిన విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుందనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను హరీష్ రావు గారు మాట్లాడింది ఏంటి, మొన్న మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మీ మంత్రులే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మీ కుంభకోణాన్ని మీరు బయటేసుకున్నారు కదా, మీరు ఒక కుంభకోణం బయటపడగానే మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టు బట్టి గారు ఆర్డర్ ఇచ్చారు కదా, అట్లాగే ఇలాంటి కుంభకోణాలు ఇంకా 2-3 జరిగాయి కదా అని వివరాలు ఇచ్చారు. ఇగో 2-3 జరిగాయి, వీటన్నిటి కూడా క్యాన్సిల్ చేయండి. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అది ఎట్లా క్యాన్సిల్ చేశారో నైని బొగ్గు గనికి సంబంధించి మిగతావి కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు హరీష్ రావు గారు. కానీ ఈరోజు నిన్ననే అనుకున్నాం, గట్టిగా అడిగాం కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు, దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడతారనేది అనుకున్నాము. అది ఈరోజు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ నోటీస్ ఇచ్చున్నారు, అక్కడి వరకు వెళ్తే కనీసం మా క్యాడర్ని అలౌ చేయలేదు, కనీసం అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఇది ఏదో ఒక రకంగా ప్రజలకు